హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి ఆరు బర్త్డే వ్లాగ్ అనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. నేను ఈ వీడియో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను, కానీ పెండింగ్లో ఉండిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజంతా ఎలా గడిచింది ఏంటి అన్నదైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి, వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసినా వ్యూస్ అనేటివి రావట్లేదు అనమాట. వచ్చిన 10-15 వ్యూస్ని చూస్తే వీడియోస్ అప్లోడ్ చేయాలి అనిపిస్తలేదు. కాకపోతే ఫోన్ ఫుల్ అయిపోతుంది అనమాట స్టోరేజ్ తోటి. ఇంకా ఫోన్లో పెట్టుకునే కన్నా అప్లోడ్ చేసుకుంటే బెటర్ కదా అన్నట్టయితే అప్లోడ్ చేస్తున్నా. యూట్యూబ్కి ఏమైందో ఏమో, ఎవరు కనబడిందో ఏంటో, మంచిగా గ్రో అవుతున్న ఛానల్ అయితే కంప్లీట్గా పడిపోయింది అనమాట. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. సో చూద్దాము, ఎప్పుడు బ్యాడ్ ఫేసే ఉంటుందా, మంచి ఫేస్ కూడా వస్తుంది కదా, దానికోసం అయితే వెయిట్ చేద్దాం అనమాట. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి గడప పూజ అంతా చేసుకున్న తర్వాత దేవుడి కోసం అయితే సేమియా ప్రిపేర్ చేస్తున్నా. దేవుడికి సేమియా ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడిని అంతా మంచిగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. అసలు ఆరు బర్త్డే ఇట్లా జరుగుతుంది అన్నట్టయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే ఆరు బర్త్డే చేయొద్దు అన్నట్టయితే అనుకున్నాం, కానీ మరీ అంత సింపుల్గా అసలు బర్త్డే అన్నట్టు కూడా అనిపించలేదు అనమాట. కాకపోతే ఆ రోజు శివరాత్రి వచ్చింది కాబట్టి ఇంకా పూజ చేసుకోవడం వల్ల ఇల్లు కొంచెం కలకల్లాగా అయితే అనిపించింది అంతే. దానికి మించి ఇంకా ఎక్కువ హడావిడి అయితే ఏం లేకుండే అనమాట. కొంచెం డిసప్పాయింట్ అయితే ఉండే. అట్లీస్ట్ ఒక చిన్న కేక్ అన్న తెచ్చి కట్ చేయించింటే అయిపోతుండే పిల్లలతోటి అనేసి. కాకపోతే ఇంకా నేను పూజ చేసుకునే వరకే సాయంత్రం అయిపోయింది అనమాట. ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ తినేసి రెడీ అయ్యి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. వెళ్ళి వచ్చేసరికి అలసిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇంకా అందుకనే ఇంకా ఏం సెలబ్రేషన్స్ కూడా ఏం పెట్టుకోలేదు. సరేలే, ఈ ఇయర్ అవ్వకపోతే ఏంటి, నెక్స్ట్ ఇయర్ చేద్దాము అన్నట్టయితే అనుకుంటున్నాం, కానీ మళ్ళీ ఎక్కడో అనిపిస్తూ ఉందన్నమాట బాధ. అరే ఫస్ట్ బర్త్డేనే చేయలేదు కదా అన్నట్టు. ఇక్కడ ఆ రోజు చూడండి, నేను ఒక పక్క సదురుతుంటే ఆయన ఇంకొక పక్క తీసి పాడేస్తున్నాడు అనమాట. రోజు ఇట్లనే అవుతుంది, నేను సర్దడము వాళ్ళు తీసి పాడేయడము. సో ఇల్లు మొత్తం చెత్త చెత్త చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఎప్పుడు పెద్దగా అయిపోతారో, నేను ఇల్లు ఎప్పుడు నీట్గా చదువుకోవాలో అన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే అన్నట్టు అనుకున్నాం, కానీ ఫస్ట్ బర్త్డే మళ్ళీ రాదు కదా. అట్లా కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉన్నా, కానీ ఇంకొక పక్క నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక రీజన్ అయితే ఉంది చేయకపోవడానికి. సో ఆ రీజన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బర్త్డే చేయకపోయినా నేను యాక్సెప్ట్ చేయగలిగిన అనమాట. ఎందుకు చేయలేదు ఏంటి, ఆ రీజన్ ఏంటి అన్నది కూడా మీకు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో అయితే క్లియర్గా చెప్తానమాట. ఇంక ఇక్కడ అన్నీ అలంకరించుకున్న తర్వాత శివయ్యకి కొబ్బరి దీపం, నారికేల దీపం పెడితే ఇష్టం అనమాట. సో అందుకని కొబ్బరికాయ అయితే కొట్టి నారికేల దీపం అయితే పెడుతున్నాను శివయ్యకి. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆరు అయితే నన్ను వదిలి అస్సలు ఉండడు. వాళ్ళ డాడీ ఉన్నా కూడా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. ఎప్పుడు ఇట్లా ఎత్తుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి, ఇంకా అలవాటు పడిపోయినా అనమాట. ఈ మధ్య కొంచెం వదిలి ఉంటున్నాడు, కానీ ఆయన కూడా మళ్ళీ అట్లనే ఎత్తుకొని ఉండమంటాడు అనమాట. సో అట్లా ఆరు అయితే ఎప్పటికి నన్ను వదిలేసి తను ఇండివిజువల్గా ఉంటాడో, నాకు అప్పుడు టైం అయితే దొరుకుతుంది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక శిరీషను కూడా పిలిచిన అనమాట, దండం పెట్టుకుంటుంది అని చెప్పేసి. ఇంకా కేక్ కూడా ఏం కట్ చేస్తలేం కాబట్టి ఆరుకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టయితే రమ్మని చెప్పిన అనమాట. ఇంకా తనైతే వచ్చింది, దండం పెట్టుకుంది. ఇంకా ఆరుకు కూడా బ్లెస్సింగ్ ఇచ్చింది. పిల్లలందరూ కూడా దండం పెట్టుకున్నారనమాట. ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంకా దేవుడికి నైవేద్యంగా సేమియా పెట్టినా కదా, ఇంకా అవి అందరం కూర్చొని తినేసినాం అనమాట. తినిన తర్వాత కొంచెం సేపు అట్లా రిలాక్స్ అయినా అంతే. ఇంకా పిల్లలకి మళ్ళీ తినిపించుకొని రెడీ అయ్యి ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. అది కూడా క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళినాము. ఫస్ట్ టైం అనమాట, నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు క్లోజింగ్ టైంకి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళిన. ఇంకా తొందరగా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము. నాగమ్మ తల్లి టెంపుల్ అయితే క్లోజ్ కూడా చేసేసినారనమాట. పైన అమ్మవార్ల టెంపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ చిన్నోడి పేరు మీద అర్చననన్నా చేపిద్దాము అంటే కూడా మాకు పాసిబిలిటీ లేకుండే అనమాట. అండ్ ఇక్కడ మా డ్రెస్సెస్ చూస్తున్నారా, ఆరుకి బ్లూ కలర్ అయితే భలే సెట్ అవుతుంది అనమాట. సో అందుకనే బర్త్డేకి డ్రెస్
బ్లూలో అయితే తీసుకున్నాము. అండ్ ఇంకొకటి నాకు కోట్ తీసుకోవాలి అని ఉండే కాబట్టి బ్లూ కలర్లో కోట్ అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాది నాకు కూడా సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే దొరికింది అనమాట, బ్లూ అండ్ వైట్. ఆ రోజు కూడా బ్లూ అండ్ వైట్ కదా, హ్యాపీకే కొంచెం కష్టమైంది, అయినా కూడా దొరికింది అనమాట ఈ డ్రెస్ బ్లూ అండ్ వైట్. మా హస్బెండ్ అయితే సేమ్ తీసుకొని అన్నారు, సో ఆయన లైట్ తీసుకున్నాం అనమాట. మేము ముగ్గురమే తీసుకున్నాము, ఆయన వేరే కలర్ ఏదో తీసుకున్నారనమాట. షాపింగ్ బ్లాగ్లో చూపించలేదు అనుకుంటా కదా, నేను అసలు ఏం వీడియోస్ తీస్తున్నానో ఏమో అసలు నాకేం అర్థం అవ్వట్లేదు అనమాట. మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి తీద్దాము అనుకున్నప్పుడేమో వ్యూస్ రావు, ఆ వ్యూస్ రాకపోతే అసలు వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. సో వీడియో ఎవరైతే ఇక్కడ దాకా వచ్చినారో అట్లీస్ట్ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్తుంది, ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేసే అవకాశం ఉందన్నమాట యూట్యూబ్. సో ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, చూసి అట్లా వెళ్ళిపోకుండా. చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఎన్నోసార్లు వెళ్ళినా అనమాట. కొంచెం నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఏంటి అంటే ఇంట్రెస్ట్ బాగుంటుండే అనమాట, ఇట్లా కాయిన్ నించోబెట్టాలి, కోరికలు కోరుకోవాలి అని చెప్పేసి. అప్పుడు అసలు నించోకపోతుండే, చాలా కష్టపడి అయితే నించోబెడుతుండే అనమాట. ఈరోజు ఎందుకు అసలు టెంపుల్ అంతా ఖాళీగా ఉంది, నించోబెడదాంలే చాలా మంది నించోబెడుతున్నారు కదా అనేసి అయితే వెళ్ళినా అనమాట. నేను అసలు ప్రశాంతంగా కూర్చొని కూడా పెట్టింది లేదు, జస్ట్ మోకాల మీద అట్లా వంగి పెట్టిననో లేదో నించుందనమాట. భలే హ్యాపీ అనిపించింది. చూడాలి ఆ కోరిక నెరవేరుతుందో లేదో, నెరవేరితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఆరుకు అదే చెప్తున్నా, ఆరు నేను పెట్టంగానే నిలబడింది అన్నట్టు అయితే చెప్పి నవ్వుకుంటున్నాను అనమాట. నాకు నేనే, వాడు మళ్ళీ నాకేమైనా రిప్లై ఇస్తాడా వాడు చెప్తున్నా అన్నట్టు. పిల్లలు రిప్లై ఇచ్చినా ఇవ్వకుండా ప్రతిదీ నేనైతే వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి ఏది అర్థం కాదు అనుకుంటాం, కానీ వాళ్ళకు ప్రతిదీ అర్థం అవుతుంది అనమాట. వాళ్ళ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని చూపిస్తారు. అట్లా నేను చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన అనమాట హ్యాపీతోటి, ఆరుతోటి. సో అందుకనే ప్రతిదీ నాకు హర్ట్ అయినా, నాకు బాధ అనిపించినా, నాకు సంతోషం అనిపించినా ఏదైనా వాళ్ళకి చెప్తూనే ఉంటాను అనమాట. నీ వల్లనే ఇట్లా జరిగింది, నీ వల్లనే అట్లా జరిగింది అన్నట్టు. సో మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ అయితే అసలు షాక్ ఇస్తుంది అనమాట. అరే ఈ వర్డ్ ఈమెకి ఎట్లా తెలుసు, ఇది ఈమెకి ఎట్లా తెలుసు అనిపిస్తుంది. నేనే బాగా ఆలోచించుకుంటే నేనే ఎప్పుడో యూజ్ చేసి ఉంటాను అనమాట ఆ వర్డ్ని. సో అది తెచ్చి ఇక్కడ యూజ్ చేస్తుంది. నాకు అప్పుడు భలే అనిపిస్తుంది అనమాట. అరే మనం పిల్లలు వినరు అనుకుంటాం, కానీ వాళ్ళు అన్నీ వింటారు, అన్నీ తెలుసుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు అన్నట్టయితే ఒకటి అర్థమైంది అనమాట. సో అందుకనే ప్రతిదీ షేర్ చేస్తూనే ఉంటా. నేనే ఇట్లున్నానా, నా అలాగే ఇంకెవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రతిదీ పిల్లలతో షేర్ చేసుకుంటారా? వాళ్ళు విన్నా వినకపోయినా, వాళ్ళు అర్థం చేసుకోకపోయినా షేర్ చేస్తూ ఉంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంటికి డైరెక్ట్గా వెళ్ళకుండా అట్లా కేబుల్ బ్రిడ్జ్ పైన చూపిస్తూ తీసుకొని వెళ్తా అనేసి అయితే చెప్పున్నారనమాట మా హస్బెండ్. సరే అని చెప్పేసి ఇంకా అదంతా తిరుక్కుంటూ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళినాం అనమాట. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కువసార్లు వెళ్తున్నాయి అనమాట, ఎందుకంటే హాస్పిటల్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది అనమాట కేబుల్ బ్రిడ్జ్. సో అట్లా చాలాసార్లు వెళ్తున్నాయి. ఇంకా డెలివరీ అయిన తర్వాత అటు సైడ్ వెళ్ళింది లేదు, చూసింది లేదు. సరేలే ఇంకా ఇప్పుడు తీసుకెళ్తా అంటున్నారు కదా, జస్ట్ అట్లా వెళ్దాము మాట్లాడుకుంటూ అన్నట్టు అయితే వెళ్ళినాం అనమాట. ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా ఫ్యామిలీతో అన్నట్టయితే. ఇంకా అదంతా తిరుక్కుంటూ అయితే వెళ్ళినాము.
వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి పిల్లలకు ఆధార్ కార్డ్స్ అయితే తీసుకొని వచ్చినాము ఇద్దరికి. హ్యాపీది అయితే 4 years నుంచి అట్లా పెండింగ్లోనే పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఇద్దరు పిల్లలకి ఇప్పుడు ఒక్కసారి అయితే తీయించుకొని వచ్చినాము. ఇంకా మధ్యాహ్నం రాగానే బిర్యానీ చేసుకుందాము అనిపించింది అనమాట. నిన్న ఏం స్పెషల్స్ చేసుకోలేదు కదా, సో ఇంకా ఈరోజు చేసుకుందాము అంటే సరే అన్నారనమాట మా హస్బెండ్. ఇంకా బిర్యానీ అయితే చేసేసిన, మంచిగా యమ్మీ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇట్లా ఆరు బర్త్డే అయితే గడిచింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి, కానీ అట్లయితే జరిగింది. అన్నీ మన రోజులే ఉండవు కదా, అప్పుడప్పుడు మనకి కాని రోజులు కూడా ఉంటాయి. ఇంకా అప్పుడు నడిచినవి అన్నీ మనకి కావచ్చు అనుకొని అయితే లైట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి, నా శాలరీ వస్తుంది అన్నట్టయితే మస్తు ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. కరెక్ట్ లాస్ట్ డేట్ కూడా 26th వరకు ఇచ్చున్నారు, కానీ 26th వరకు కూడా నాకు శాలరీ అయితే రాలేదు. నా శాలరీ వచ్చింటే ఆరోకి ఏదో ఒక గిఫ్ట్ తీసుకునేదాన్ని అన్నట్టయితే అనిపించింది అనమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, కాలం కలిసి రానప్పుడు కాలంతో పాటు మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఇంకా అట్లయితే జరిగింది ఆరు బర్త్డే. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.